వచన కవిత శీర్షిక పార్టీ ఫిరాయింపులు. రచనా పఠనం కృష్ణమూర్తి. నేతలు గోడమీది పిల్లులు, నిత్యం జనులలో తిరుగుతారు. నివురుగప్పిన నిప్పులా ఉంటారు, ఓట్ల కోసం పాటుపడుతుంటారు. అవ్వా అయ్యా అని అంటారు, అక్క అన్న అని పిలుస్తారు. లేని ప్రేమను ఒలకబోస్తారు, పనులు చేస్తున్నట్లు నటిస్తారు. నేతలు గోడమీది పిల్లులు, అధికారం కోసం తహతహలాడుతారు. త్రాగినంత మద్యం పోయిస్తారు, తిన్నంత బిర్యానీ పెడతారు. సభలకు గుంజుకపోతారు, చేతిలో 500 పెడతారు. నేతలు గోడమీది పిల్లులు, అధికారం కోసం తహతహలాడుతారు. ఓటుకు 5,000 ఇస్తారు, అవసరాలు ఉంటాయంటారు. మళ్ళీ అడగమని చెబుతారు, ఆశలెన్నో కల్పిస్తారు. నేతలు గోడమీది పిల్లులు, అధికారం కోసం తహతహలాడుతారు. భూములిస్తామంటారు, ఇండ్లు ఇస్తామంటారు, ఉచిత పథకాలంటారు, ఊడిగం చేస్తామంటారు. నేతలు గోడమీది పిల్లులు, అధికారం కోసం తహతహలాడుతారు. అధికారం వచ్చాక అవతల పడతారు, జనులను ప్రక్కకు నెడతారు. అందినంత దోచుకుంటారు, అందలమెక్కి కూర్చుంటారు. నేతలు గోడమీది పిల్లులు, అధికారం కోసం తహతహలాడుతారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తారు, గిట్టుబాటు కొరకు చూస్తారు. పార్టీలతో బేరసారాలాడుతారు, కేసులెవరు తోడరో పసిగడతారు. నేతలు గోడమీది పిల్లులు, అధికారం కోసం తహతహలాడుతారు. ఆస్తులనెవరు రక్షిస్తారో గమనిస్తారు, డబ్బెవరు ఎక్కువిస్తారో చూస్తారు. ప్రజలకు అభివృద్ధికని చెబుతారు, నచ్చిన పార్టీలోకి ఫిరాయిస్తారు. నేతలు కొందరు గోడమీది పిల్లులు, అధికారం కోసం తహతహలాడుతారు.